భగవంతుడికి ఏ పేరు పెట్టి పిలిచినా సరే ఆ పేరంతా కూడా భగవంతుడి యొక్క మార్గానికి సంబంధించిందే. అయితే ఈ భగవంతుడి మార్గంలో వెళ్ళే భక్తుడికి సాధకుడికి ఆధ్యాత్మిక ఆనందం లభించడంతో పాటుగా తన యొక్క జీవితానికి పారమార్థికత సార్థకత చేకూరుతుంది. అందుకని సనాతన ధర్మం అయినటువంటి హిందూ ధర్మాన్ని రక్షించాలన్న గురుతర బాధ్యతతో ఒక విశ్వ హిందూ పరిషత్ సంస్థ అంతర్జాతీయంగా ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో అనేక మైలురాళ్ళు అధిగమిస్తూ సనాతన ధర్మ వ్యాప్తికి సనాతన ధర్మ హిందూ ధర్మ సంస్థాపనకు అనేక కార్యక్రమాలు విరివిగా చేపడుతూ ఉంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో నాకు జిల్లా అర్చక పురోహిత ప్రముఖగా విశ్వ హిందూ పరిషత్ వారు ఒక పదవీ బాధ్యత అప్పచెప్పారు. ఇందులో భాగంగా ముందు సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే అన్యమత ప్రచారాన్ని ఆపాలి అంటే ముందు హిందువుల్లో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఆలయ వ్యవస్థలో దేవాలయాలు ఒక పండిట్ శ్రీరామ్ శర్మాచార్య ఏం చెప్పారంటే కేవలం దేవాలయాలు ఒక వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అలా కాకుండా జాగృతి ఆధ్యాత్మిక చైతన్య కేంద్రాలుగా మారినప్పుడు మళ్ళీ హిందూ ధర్మము వికసించి సత్యయుగ ఆవిర్భావానికి నాంది పలుకుతుంది అనే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి దేవాలయాల్లో కూడా అర్చకులు పురోహితుల్ని సమైక్యపరిచి ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరితో కలిసి దేవాలయాల్లో కేవలం మొక్కుబడిగా పూజలు కాకుండా సత్సంగ కార్యక్రమాలు నిర్వహించి హిందూ ధర్మానికి ఋషులు సనాతన ఋషులు వేద బ్రాహ్మణులు వేద ఋషులు వేద పురుషులు మహాత్ములు అందించినటువంటి జ్ఞానామృత సందేశాన్ని ఒక పాటల రూపంలో ఒక పాఠం రూపంలో అందించాలని ఒక్కొక్క వారం పాటు వారానికి ఒక రోజు పాటు దేవాలయంలో సత్సంగాలు నిర్వహించి వాళ్ళ సందేహాలు ధర్మ సందేహాలు భగవద్గీత ఏం చెప్తుంది, రాముడు ఏం చెప్తున్నాడు, ఇలా ధ్యానం ఎలా చేయాలి, యోగాభ్యాసం ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి, సమస్త విషయాల్ని కూడా సందేహాలు లేకుండా భక్తుడికి ధ్యాన జ్ఞాన అమృతాన్ని అందించడంలో భాగంగా ఈ యొక్క సత్సంగ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే హిందూ ధర్మం ఎప్పుడైతే వికసిస్తుందంటే భక్తుల యొక్క సందేహాలు తీర్చి వాళ్ళకి హిందూ ధర్మంలో ఉన్నటువంటి లోతైన విషయాలు తెలియజేసే పనిలో భాగంగా ఈ యొక్క సత్సంగాలు నిర్వహించి మళ్ళీ తిరిగి సనాతన ధర్మం అనేది తిరిగి వ్యవస్థలో ప్రతిష్ఠింపజేయడానికి ఈ యొక్క ప్రణాళికలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అర్చక పురోహితులందరూ కూడా ఐక్యంగా ఏకతాటిపైకి వచ్చి నాకు సహకరించవలసింది కోరుతున్నాం. వాళ్ళ వివరాలు తెలియజేస్తే వాళ్ళతో మీటింగ్ పెట్టి ఒక సమావేశం పెట్టి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం ఏం చేయాలో ఆ దిశగా పనిచేస్తున్నాం. అలాగే అర్చకుడు చేసిన కనీస బాధ్యతలు విద్యుత్ ధర్మాన్ని కూడా గుర్తు చేసి ఈ యొక్క సనాతన ధర్మ వ్యాప్తికి మా వంతు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు నా పేరు శ్రీ కల్గిబాబా దీక్షితులు. నేను గత 14 సంవత్సరాల నుంచి కూడా ఆధ్యాత్మిక మార్గంలో రహస్యంగా గోప్యంగా నడుచుకుంటూ ఉన్నాను. నేను గతంలో హిమాలయాల్లో ఉండి సప్త ఋషులు సద్గురువుల యొక్క ఆశీర్వాదంతో తపస్సు చేసి ఈ యొక్క భూలోకంలో ఈ యొక్క విశాఖపట్నంలో నా జన్మస్థలంలో సంచరిస్తూ ఉన్నాను. నేను 5 దేవాలయాలకు అర్చకులుగా నేను బాధ్యత నిర్వహిస్తున్నాను. గతంలో జర్నలిస్ట్గా గతంలో ఆధ్యాత్మికవేత్తగా నేను పలు బాధ్యతలు నిర్వహించి ధర్మరక్షణకు నా వంతు కర్తవ్యంగా నేను నడుము బిగించి ఉన్నాను. ఇందులో భాగంగా ఎన్నో సందర్భాల్లో అజ్ఞాతంగా ఉంటూ రహస్యంగా ఉంటూ ప్రకృతికి ప్రళయాలు సంభవిస్తున్నప్పుడు ఆపలు సంభవిస్తున్నప్పుడు నా గురువుల యొక్క ఆశీర్వాదంతో నా గురువుల యొక్క ఆదేశంతో తపోబలంతో అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాను. అందులో భాగంగా గతంలో ఇటీవల కాలంలో అక్టోబర్ 12 తారీఖున హుద్హుద్ తుఫాను వచ్చి మన విశాఖపట్నాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అతలాకుతలం చేసింది. అలాగే ఆ నెలలోనే 27, 28, 31 తేదీల్లో తుఫాను వస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే కార్తీక పౌర్ణమి 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీల్లో ఖచ్చితంగా తుఫాను వస్తుందని నిర్ణయించారు. అది ఈ తుఫాన్ని ఆపడానికి నా సాయశక్తుల నా తపోబలాన్ని ధ్యాన బలాన్ని వెచ్చించి ఖర్చు పెట్టి ఋషుల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ బలంతో విశాఖపట్నంలో తుఫాను రాకుండా ఖచ్చితంగా ముందే నేను చాలామంది భక్తులకి తెలియజేసి సాక్ష్యంగా ఉంచి ఈ యొక్క తుఫాన్ని ఆపి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తపస్సు ద్వారా మంత్రాలు చింతకాయలు రాలవు అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా మంత్రం చేసి తపోబలాన్ని దేశ కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా ప్రకృతిని కాపాడొచ్చు అని నా వ్యక్తిగతంగా సాధించి విజయ రూపంలో ఆ తుఫాన్ని ఆపడం జరిగింది. ఇది ప్రకృతి పరంగా చాలామంది చూశారు. ఆ రోజు ఆదివారం నాడు ఖచ్చితంగా వర్షం పడాలి, దాన్ని తపోబలంతో ముందే చెప్పి భక్తులకి సాక్ష్యంగా చూపించి దాన్ని ఆపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి గురువులకు మహాత్ములకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో అనేక రకాలైన ప్రకృతి ప్రళయాల్ని ఆపడానికి లోకానికి కళ్యాణం చేయడానికి నా జీవితం త్యాగం చేసి నా ప్రాణాలు కూడా ఈ యొక్క ధర్మ సాధనలో ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.